ఏపీలో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు కాలినడక డోలుమోత కష్టాలకు తెరపడబోతుంది. గిరిజన గ్రామాలకు శాశ్వత రహదారులు కల నెరవేరబోతుంది. ఇందుకోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడుతుంది ఏపీ ప్రభుత్వం. ఇక అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేయబోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఇందుకు అడుగులు పడుతున్నాయి. ఇక అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవాళ రేపు పవన్ పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన విశాఖకు చేరుకున్నారు. ఈ టూర్లో భాగంగా అల్లూరు జిల్లాలో పలు రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇవాళ విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడుకు వెళ్తారు. అక్కడ గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. శంకుస్థాపన అనంతరం 20,000 మంది గిరిజన యువతీ యువకులతో కలిసి 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పబోతున్నారు. ఇక రేపు ఉదయం అరకు మండలంలోని సుంకర్మిట్టకు వెళ్తారు పవన్ కళ్యాణ్. ఇక అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జ్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జియోలాజికల్ పార్కు చేరుకుంటారు. అక్కడ ఎకో టూరిజం పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజానికి ఉన్నటువంటి అవకాశాలపై చర్చిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు. నేడు పెదపాడు గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకుపోతున్నారు. 2 రోజులు విశాఖ జిల్లాలో ఆయన పర్యటిస్తారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఆయన ఇప్పటికే ఆయన విశాఖకు చేరుకున్నారు. రేపు అరకు మండలంలోని సుంకర్మిట్టకు పవన్ వెళ్తారు. అలాగే అనంతరం కూడా ఈ రోజు గిన్నీస్ బుక్ రికార్డును కూడా ఆయన సృష్టించబోతున్నారు. 108 సూర్య నమస్కారాలను చేయబోతున్నారు యువతీ యువకులతో. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, అడవి తల్లికి బాట అనే కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. రోడ్డు మార్గాన ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్లనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు శాశ్వత రహదారుల కల్పనే ధ్యేయంగా ఈ కార్యక్రమం అనేది చేపడుతున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక కాలినడక అలాగే డోలుమాతాల కష్టాలతో ఇప్పటికే గిరిజనులు అస్తవ్యస్తాలు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రహదారుల నిర్మాణానికి శ్రీకారం అయితే కూటమి చేపడుతూ ఉంది. మారుమూల గిరిజన పల్లెల స్వరూపాన్ని మార్చేలాగా పీఎం జన్ పథకంలో భాగంగా మంజూరైన 206 రహదారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ రహదారుల్లో 167 పనులు అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఉండడం విశేషం. అడవి తల్లి బాట పేరిట ఉప ముఖ్యమంత్రి డుమ్రిగూడలోని రహదారుల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. డుమ్రిగూడ మండలంలోని పోతంగి పంచాయతీ పెదలపాడు పివిడిసి గ్రామాన్ని సందర్శించి అక్కడ గిరిజనులతో కాసేపు మాట్లాడతారు. పెదపాడు గ్రామానికి రహదారి సౌకర్యం ఇప్పటివరకు లేదు. చాపరాయి వాగును దాటి గ్రామానికి చేరుకోవాల్సి వస్తూ ఉంది. వర్షాకాలంలో చాపరాయి జలపాతం పొంగితే గ్రామాలకు వెళ్లాలంటే కూడా సంబంధాలు తెగిపోతున్నాయి. అటువంటి గ్రామాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించి గిరిజనుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. కృషికర గ్రామాల్లో వ్యక్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటికి త్వరలోనే రోడ్డు సౌకర్యం కలగొనడంతో మన్యంలోని అభివృద్ధి పరుగులు తీస్తుండడంలో సందేహం లేదు. అయితే గతంలో అనంతగిరి మండలం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ పర్యటించిన నేపథ్యంలో మొత్తం రోడ్లన్నీ కూడా మంజూరు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పర్యటన సైతం కూడా ఆ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో గిరిజనులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక చూసుకున్నట్లయితే కనుక అరకు లోయ చేరుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ డుమ్రిగూడలో కార్యక్రమం రాష్ట్ర అలాగే బహిరంగ సభ అయిన తర్వాత అరకులోయ మహాసూర్య వందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో విద్యార్థులతో కలిసి 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి రికార్డును నెలకొల్పనున్నారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ ఈ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుకు సర్టిఫై చేయనుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక బిజీగా 2 రోజుల పాటు ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటించారు. ఓకే, థాంక్యూ జార్జ్.